తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారాలమ్మ వనదేవతల మహాజాతరకు సిద్ధమవుతుంది. మేడారం మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా జాతరకు లక్షల్లో భక్తులు తరలి రానున్న క్రమంలోనే చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలపై ఇవాళ జూబ్లీహిల్స్ లో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారులు వెం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్ రాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడారంలో నిర్మాణ పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమ్మక్క సారాలమ్మ గద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించవద్దని సూచించారు. పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దని తెలిపారు. నిర్మాణంలో చిన్న విమర్శలకు కూడా తావు ఇవ్వొద్దని తెలిపారు. గద్దెల సమీపంలో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి. అక్కడే 4 వైపులా ఫ్లూట్ లైట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇక సమ్మక్క సారాలమ్మ గద్దెల ప్రాంగణం గ్రౌండ్లకు వచ్చేలా లైటింగ్ ఏర్పాట్లు, ప్రధాన ఆలయం చుట్టూ పచ్చదనం అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.